సో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం వచ్చేసాం రోజ్ హిల్స్ మేరీ చర్చ్ కి. సో చర్చ్ ఎప్పుడు కట్టారు ఏంటి అని చెప్పి పైకి వెళ్తే తెలుసుకుందాం. దాంతో పాటు ఈ హిల్ యొక్క విశిష్టత ఏంటో కూడా పైకి వెళ్తే తెలుసుకుందాం. నాతో పాటు వచ్చాం. నా జర్నీ నేను కాంప్లెక్స్ నుంచి స్టార్ట్ చేశాను. కాంప్లెక్స్ నుంచి వెళ్ళిన వెంటనే మనకి ఫస్ట్ వచ్చే స్టేషన్ జగదాంబ. చూసారు కదా, ఇదే జగదాంబ థియేటర్. దీని నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే మనకి పూర్ణ మార్కెట్ కనిపిస్తుంది. పూర్ణ మార్కెట్ అంటే తెలుసు కదా, శివమణి. సో అలా కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే మనకి జగన్నాథ స్వామి టెంపుల్ అండ్ కనకమహాలక్ష్మి టెంపుల్ కనిపిస్తాయి. దాని నుంచి ముందుకు వెళ్ళిన వెంటనే మనకి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ అనేది వచ్చేస్తుంది. సో ఓల్డ్ పోస్ట్ ఆఫీస్లో మనకి చాలా అన్ని బ్రిటిష్ వాళ్ళు కట్టిన భవంతులు అయితే కనిపిస్తాయి. చూసారు కదా, ఇది క్వీన్ విక్టోరియా మెమోరియల్ కోసం. ఇది పాతది, ఎప్పుడో ఫైర్ స్టేషన్. సో దాని నుంచి అలా ముందుకు వెళ్ళిపోయిన వెంటనే మనకి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ బస్ స్టాప్ అయితే కనిపిస్తుంది. దాని నుంచి లెఫ్ట్కి వెళ్తే మనకి కొన్ని స్కూల్స్ అయితే కనిపిస్తాయి. మనం రైట్కి వెళ్ళాలి, కానీ ఒకసారి మనం లెఫ్ట్కి వెళ్ళి వచ్చేద్దాం. చూసారు కదా, ఈ స్కూల్ ఎక్కడ చూసారా అని అనుకుంటున్నారా? మళ్ళీ రాని రోజు షూటింగ్లు, మజిలీ ఇవన్నీ ఇక్కడే షూటింగ్ అయ్యిందనమాట. ఈ స్కూల్ వైజాగ్లోనే ఫస్ట్ ఉమెన్ స్కూల్ అనమాట. ఇంకా మనం మన హిల్కి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, ఈ ఆర్చ్ లోపల నుంచి వెళ్తేనే మనకి హిల్కి వెళ్ళే దారి కనిపిస్తుంది. అక్కడ వరకు మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఆటోస్ అయితే పట్టుకొని మనం నడుచుకొని కూడా అక్కడ వరకు వెళ్ళొచ్చు. 500 మీటర్స్ ఉంటుంది. సో అక్కడ చూస్తున్నారు కదా, ఫెర్రీ వే అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి మన హిల్ అయితే మనకు వచ్చేస్తుంది. చూసారు కదా, దారి కనిపిస్తుంది. సో మనకి ఇక్కడ రోజ్ హిల్స్లో అయితే మనం నడుచుకొనైనా వెళ్ళొచ్చు, లేదంటే బైక్ ఆర్ ఆటో ఏదైనా ట్రాన్స్పోర్ట్ పట్టుకొని వెళ్ళొచ్చు. సో నడిచి వెళ్ళే వాళ్ళకి ఇది స్టెప్స్ వే అయితే మనకి ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ హిల్స్ ఉంటాయి అనమాట. ఒకటి క్రిస్టియన్స్కి, ఒకటి ముస్లిమ్స్కి, ఇంకోటి హిందూస్కి అనమాట. హిందూస్లో వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో అక్కడి నుంచి చూపిస్తాను. చూసారా, ఇక్కడ దర్గా కనిపిస్తుంది. సో దాని నుంచి పైకి వెళ్తే మనకి అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. దాని నుంచి పైకి వెళ్తే మనకి రోజ్ హిల్స్ అయితే వస్తుంది. సో ఇది పార్కింగ్ ఏరియా అనమాట. సో పార్కింగ్ ఏరియా నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళిన వెంటనే మనకి మన మేరీమాత కొండ గుడి అయితే కనిపిస్తుంది. సో ఇది వ్యూ ఒకసారి చూపిస్తాను, చూడండి. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు చర్చ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో అసలు ఈ చర్చ్కి రోజ్ హిల్స్ అని ఎలా పేరు వచ్చిందంటే, ఒక జడ్జి ఇక్కడ వైజాగ్లో ఉండేవారు అనమాట. సో అతని పేరు రోజ్. సో అతని ఇల్లు ఈ కొండ మీద కట్టుకున్నారు. సో తర్వాత ఆ ఇల్లునే చర్చ్ కింద మోడిఫై చేశారనమాట. సో ఈ 100 కంటే ఎక్కువ సంవత్సరాలు అయింది కట్టి. సో ప్రతి డిసెంబర్ 8న ఇక్కడ ఒక పండగ అనేది జరుగుతుంది. కొండగుడి పండగ అంటారు. సో మొన్న రీసెంట్గా అయిపోయింది. సో దాని తాలూకు డీటెయిల్స్ అనమాట ఇవి. ఈ గుడికి మదర్ తెరీసా నుంచి పోప్ వరకు అందరూ ఈ చర్చ్కి అయితే మనకి విజిట్ చేశారు. ఈ హిల్ పైకి ఎక్కి ఎటు చూసినా మనకి వ్యూస్ అనేవి, సిటీ వ్యూస్ అనేవి చాలా కనిపిస్తాయి. చూసారు కదా, గుడి యొక్క ఎంట్రన్స్ అన్నమాట. సో స్టార్టింగ్ ఎలివేషన్ అయితే ఇలా కనిపిస్తుంది. రండి లోపలికి.